సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ సరైనదేనని, దీనికి విరుద్ధంగా ఆర్డినెన్స్ లేదని బీఆర్ఎస్ సభ్యులు పేర్కొన్నారు. తమ వైఖరి సరికాదని, బీఆర్ఎస్ నేతలు తమ వైఖరిని క్రమంగా పునరాలోచించుకోవాలని కవిత ఉద్ఘాటించారు. దీన్ని పూర్తి చేయడానికి 4 రోజులు పడుతుందని ఘాటుగా చెప్పారు. 2018 చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ జారీ చేయడమే సరైన చర్య అని రేవంత్ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు తెలిపారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తరువాతే ఆర్డినెన్స్ కు తన మద్దతు లభించిందని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని, ఆ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. అన్నా చెల్లెళ్ల మధ్య విడిపోవడానికి గల కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి. కాగా కవిత స్థానంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధినేతగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తూ కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాక్ ఇచ్చారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం గులాబీ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. పార్టీలోనూ, దాని అనుబంధ సంస్థల్లోనూ కవిత ప్రభావం తగ్గుతోందని సోషల్ మీడియా ప్రచారాలు సూచిస్తున్నాయి. ఇటీవల కవిత తన సోదరుడిపై చేసిన ఆరోపణల కారణంగా పార్టీకి మరియు బీఆర్ఎస్ రెండింటికి దూరంగా ఉన్నారు. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన సోదరుడిపై కోపంతో చేశాయని, ఇది మరింత ఊహాగానాలకు మరియు చర్చలకు ఆజ్యం పోసినట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెరుగుతున్న కథనం.